ఇంద్రియాలు మనస్సు పరుగుపందెం పార్ట్ 12 శీర్షిక నిశ్శబ్ద విప్లవం భవిష్యత్తు మనిషి. ప్రపంచం వేగంగా మారుతోంది. టెక్నాలజీ ముందుకు పోతోంది. మనిషి మరింత పరుగెడుతున్నాడు. కాని ఒక ప్రశ్న మిగిలింది. ఇంత అభివృద్ధిలో మనిషి లోపల శాంతి పెరిగిందా? ఇదే ప్రశ్న ఈ అధ్యాయం ఆరంభం. భవిష్యత్తు ప్రపంచం. ఎత్తైన భవనాలు, స్క్రీన్లతో నిండిన కళ్ళు, అల్గారిథంల చేతిలో నిర్ణయాలు, మనిషి చేతుల్లో అన్నీ ఉన్నాయి. కాని మనస్సు అలసిపోయింది. హృదయం ఖాళీగా ఉంది. నేరేషన్. భవిష్యత్తు సమస్య టెక్నాలజీ కాదు, మనస్సును నడిపించే జ్ఞానం లేకపోవడమే. కొత్త తరపు సందేహం. ఒక యువకుడు అర్వింద్ను అడిగాడు, అన్నా, మేము వేగంగా ఉన్నాం, స్మార్ట్గా ఉన్నాం, కాని శాంతిగా లేము. లోపం ఎక్కడా? అర్వింద్ ప్రశాంతంగా అన్నాడు, వేగం పెరిగింది, కాని దృష్టి తగ్గింది. నిశ్శబ్ద విప్లవమంటే ఏమిటి? అర్వింద్ చెప్పాడు. విప్లవమంటే రోడ్లపై నినాదాలు కాదు, మనస్సులో జరిగే మార్పే నిజమైన విప్లవం. గురుత్తు: కోపం వచ్చినప్పుడు ఆగడం, స్పందించే ముందు చూడడం, వినడంలో ఉనికి. నెరేషన్: నిశ్శబ్ద విప్లవం బయట శబ్దం చెయ్యదు, లోపల శాశ్వత మార్పు చేస్తుంది. ఇంద్రియాలు మరియు టెక్నాలజీ. టెక్నాలజీ ఇంద్రియాలను మరింత వేగంగా లాగుతోంది. చూపును దొంగిలిస్తోంది, చెవిని నింపేస్తోంది, మనస్సును అలసట పెడుతోంది. అరవింద్ స్పష్టం చేశాడు, టెక్నాలజీ శత్రువు కాదు, దానికి యజమాని ఎవరో తెలియకపోవడమే ప్రమాదం. భవిష్యత్తు మనిషి లక్షణాలు. అరవింద్ ఇలా వివరించాడు. టెక్నాలజీ వాడతాడు, కాని దానిలో మునగడు. భావాలను అనుభవిస్తాడు, కాని వాటితో ఐక్యం కాదు. ప్రపంచంలో ఉంటాడు, కాని ప్రపంచమతన్ని లాగదు. భవిష్యత్తు మనిషి శక్తివంతుడు కాదు, స్పష్టతతో ఉన్నవాడు. విద్యకు కొత్త నిర్వచనం. ఒక ఉపాధ్యాయుడు అడిగాడు, అయితే పిల్లలకు ఏమి నేర్పాలి? అరవింద్ సమాధానం, ఎలా సంపాదించాలో కాదు, ఎలా స్పందించాలో నేర్పాలి. కోపం వచ్చినప్పుడు గమనించడం, ఓటమిలో నేర్చుకోవడం, విజయంలో వినయం. భవిష్యత్తు సమాజం. ఈ మార్పు పెద్దగా కనిపించదు, కాని కుటుంబాల్లో వినడం పెరుగుతుంది. కార్యాలయాల్లో అహంకారం తగ్గుతుంది. సమాజంలో సహనం పెరుగుతుంది. సమాజం మారాలంటే ముందుగా మనసులు మారాలి. అంతిమ అవగాహన, ఫైనల్ విజన్. అరవింద్ లోపల ఒక వాక్యం స్థిరమైంది. భవిష్యత్తు రాబోదు, అది మన స్పందనలోనే తయారవుతుంది. ఈ క్షణంలో నీవు ఎలా ఉన్నావో అదే రేపటి మనిషి. ముగింపు సందేశం. నిశ్శబ్దంగా మేల్కొన్న మనిషే భవిష్యత్తును రక్షిస్తాడు. ఇంద్రియాల పరుగు ఆపేవాడు ప్రపంచాన్ని ఆపడు, దానిని సరైన దిశలో నడిపిస్తాడు. ముగింపు. అరవింద్ పిల్లల మధ్య నడుస్తున్నాడు. వారు నవ్వుతున్నారు, వినుతున్నారు. ఇదే నిశ్శబ్ద విప్లవం, అరవకుండా భవిష్యత్తును మార్చడం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.